అధిక ఋతుస్రావం అయ్యే వాళ్ళకి ఒక ముద్ర ఆసనాలను చూద్దాం. ఎక్కువగా అంటే నెలసరిలో ఎక్కువ నొప్పి రావడం, అలాగే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, కంట్రోల్ లేకపోవడం, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మాతంగి ముద్ర చాలా బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. మాతంగి ముద్రతోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సమస్యని. మాతంగి ముద్ర చాలా సింపుల్ ముద్ర కూడా ఇది. ఈ ముద్ర ప్రతిరోజు చేయాలి. ప్రొద్దున సాయంకాలం ఈ ముద్ర ప్రతిరోజు 5 నిమిషాలు చేయాలి. మీరు సుఖాసనంలో కూర్చుని మీ 2 చేతులు కలిపి మధ్య వేళ్ళు మాత్రమే కలిపి ఉంచాలి, మిగతా వేళ్ళన్నీ కూడా మూసి ఉంచాలి. మధ్య వేళ్ళు కలిపి మిగతా వేళ్ళన్నీ మూసి ఉంచి కరెక్ట్గా మీ నాభికి దగ్గరగా, నాభికి ముందు ఉంచాలి. శరీరాన్ని తాకించి ఉంచకూడదు, దూరంగా కొంచెం ఉంచండి. కళ్ళు మూసుకుని మీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. స్లోలీ రిలాక్స్. చూసారు కదండి మాతంగి ముద్ర. ఈ ముద్ర 4 నుంచి 5 నిమిషాలు చేయండి. మీకు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు 3 సార్లు చేయండి. మీ కంట్రోల్లో ఉన్నప్పుడు రోజుకు 1 సారి చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు ప్రొద్దున్నే చేయండి. అలాగే ఈ సాయంకాలం 6 గంటలకి ఆ సమయంలో చేయండి ఈ ముద్ర. ఈ ముద్రతో పాటుగా పూర్ణ భుజంగాసనం చేయాలి. ఇప్పుడు పూర్ణ భుజంగాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బోర్లా పడుకుని పొట్ట మీద మీ 2 చేతులు ఛాతీకి పక్కకు ఉంచి మీ 2 కాళ్ళు దగ్గరకు ఉంచాలి. 2 కాళ్ళు పైకి మడిచి ఉంచాలి. మీరు మెల్లగా పైకి లేవాలి. మీరు ఎంతసేపు ఆసనంలో ఉండగలుగుతారో అంతసేపు ఉండి తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇప్పుడు పూర్ణ భుజంగాసనం ఎలా చేయాలో చూద్దాం. 2 చేతులు ఛాతీకి పక్కకు ఉంచాలి. మెల్లగా మీరు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవండి. ఇంకొకసారి చేయండి మెల్లగా. చూసారు కదండి పూర్ణ భుజంగాసనం. భుజంగాసనం ఇది చేసినప్పుడు మెల్లగా చేయండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇలా చేసినట్లయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి మీరు దూరంగా ఉండొచ్చు.